కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు మనం చూసినట్లయితే ఈ అద్వితీయ దేవుని యొక్క మహత్యము మహిమను గూర్చి ఈ వచనాలు చక్కగా వివరిస్తూ ఉన్నాయి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన దాని ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభీష్టం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వచనాలు చదవండి. ఆ తండ్రి అభీష్టము లోకరక్షకుడుగా ఈ లోకానికి రావాలని, అలానే ఆ తండ్రి అభీష్టము శిలువ రక్తము కార్చాలని, ఆ తండ్రి అభీష్టము పునరుద్ధాన బలముతో మానవులు లేవాలంటే ప్రథముడుగా ఆయనే సమాధిని జయించి లేస్తేనే కదా నమ్ముతాం మనం కూడా లేవాలని, మరణపు ముళ్ళును వంచినటువంటి శక్తి దేవుల్లో ఉన్నది. ఆ దేవుల్లో ఉన్నటువంటి వారు కూడా అదే శక్తి కలిగి ఉంటారు. కనురెప్పపాటులో ఈ యొక్క బొందిని విడిచేసి ఆ నిత్య జీవ యాత్ర చేస్తారు అనేది ప్రజలు తెలుసుకోవాలని, తను నమ్మిన వారు గ్రహించుకోవాలని, సమస్తము సర్వము ఆయనలోనే ఉన్నాయని, సకల సంపూర్ణత ఆయనలోనే ఉన్నదని, ఆయనే సమస్తమునకు ఆది సంభూతుడని ప్రతి ఒక్కరూ గ్రహింపులోనికి తీసుకోవాలనేదే తండ్రి యొక్క అభీష్ట అయినది. దైవజనమా, ఆయన మనోభిలాష అదే అయి ఉన్నది. ఇంకను మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2 నుండి 7 వచనాల్లో ఒక గొప్ప బహుమానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనోభిష్టం ఇదై ఉండగా ఆ మనోభిష్టాన్ని కార్యాచరణలో పెట్టే క్రమములో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేది ఈ జీవగ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన మనోభిష్టలో ప్రథమమైన మనోభిష్ట ఈ లోకములో ఉన్న ప్రజల్ని రక్షించడానికి రక్షకుడుగా కన్యక గర్భమును జన్మించాలి అనేది. ఈ ప్రవచన వాక్కులన్నీ కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే తెలుసుకోగలుగుతాం. జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశవాసుల మీద అవును వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. అవును, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. అవును ప్రియులారా, ఇంకా వచనాలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్తే 6వ వచనంలోకి వస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. ఈ వెలుగై ఉన్న దేవుడే ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి దేవుని ప్రజలకు విడుదలివ్వాలని ఆయనటువంటి అద్వితీయమైన జన్మను గుర్చినటువంటి ప్రవచన వాక్కులు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2 నుండి 7 వచనాలు మనం చూస్తున్నాం. అలానే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో రాయబడి ఉంటుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయముల్లో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ లోక రక్షణ కూర్చున్నటువంటి అద్వితీయ మాటలు రాయబడి ఉంటాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ను మనకు అనుగ్రహించును. ఎందుకు ఈ సర్వోన్నతమైన దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు అంటే లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించిన దేవుడు మామూలుగా లేకుండా తన ప్రాణమే మన కొరకు పెట్టడానికి, తన సుఖ సౌఖ్యములే వదులుకొని తన యొక్క మరి ఐశ్వర్యమును మనకిచ్చి, శ్రీమంతుడైన దేవుడు మన దారిద్ర్యతను ఆయన తీసుకొని ఆయన సౌఖ్యమును మనకి ఇవ్వడానికి ఇష్టపడినట్లుగా ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ ప్రభు అయిన దేవుణ్ణి మనకి
అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు స్తోత్రము చేయుచుండ? దేవుని యొక్క దూత గణములు స్తుతియాగము స్తోత్రయాగం చెల్లిస్తూ ఉన్నాయి. రక్షకుడు ఈ భూమి మీద జన్మించటం వలన మనకు కలిగిన ప్రయోజనాలు ఏమిటి అంటే, మన పాపములు క్షమించబడ్డాయి. ఇక్కడ దైవ వాక్యంలో చూస్తే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుండి 24 వచనములు, ఏ భేదమును లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే గాని క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. క్షమాపణ అనేది ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించి దీవించాడు. మనలో ఉన్నటువంటి భయాందోళన తీసివేశాడు. రక్షకుడు భూమి మీదకి రావటం వలన మనుషులు ఎటువంటి భయములతో ఆందోళనలతో ఈ పాపం చేస్తే ఏ కీడు రాబోతుందో, ఆ శాపం వల్ల నా కుటుంబానికి ఏ నష్టం రాబోతుందో, ఈ పాప పరిహారాల నిమిత్తం ఏం చేయాలి, ఈ దోషాలు పోవాలంటే ఏం చేయాలి, అలానే అనేకమైనటువంటి క్లెడ్జెస్లో మరి అపవాది మనిషి యొక్క మనస్సుని బిగించి వేసింది. ప్రతి దానికి మనిషి భయపడాలంటే భయపడే విధంగానే ప్రేరేపిస్తాడు అపవాది. రోజులంటే భయపడతారు చాలామంది, మరి సాయంకాలం రాత్రి అంటే చీకటి అంటే భయపడతారు, ఇంట్లో అద్దం పగిలితే భయపడతారు, ఇంటి ముందు కాకరిస్తే భయపడతారు, ఇంకా ఎవరో విధవరాలు ఎదురొస్తే భయపడతారు, చనిపోయినటువంటి శవము పాడ ఎదురొస్తే ఆ పాడె వారు పక్కన వెళ్తుంటే కూడా వీళ్ళ చేతులు వణుకుతూ ఉంటాయి, భయపడిపోతూ ఉంటారు. రకరకాల భయాలు, రకరకాల ఆందోళనలు. ఏదో బలి ఇస్తే కనుక, మానవ రక్తము బలి ఇస్తే కనుక బిజినెస్ బాగుంటుందని ఎంతో విద్యావంతులు 100% విద్య ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలోనే మంచి పనులు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఆ మాటలు నమ్మి చంపేయటం జరిగింది. క్రూరత్వము, కనికరము లేనితనం, కఠినత్వానికి అప్పగించబడి నిర్దాక్షిణ్యంగా మానవుల ప్రాణాలను తీస్తూ ఉన్నారు. ప్రభు అయిన దేవుడు ఏమన్నాడో తెలుసా? కోడెల రక్తం అవసరం లేదు, పొట్టేళ్ల రక్తం అవసరం లేదు, మీ కన్యకల రక్తము, మానవుల రక్తం అవసరం లేదు, సర్వోన్నతమైన దేవుడిని నేనే నా స్వరక్తాన్ని సర్వలోక మానవుల పాప పరిహారార్థమై అర్పించబోతూ ఉన్నాను. ఇది నిర్దోషమైన రక్తము, ఇది నిష్కళంకమైన రక్తము, ఇది పాపరహితమైన రక్తము, ఇది పరిశుద్ధమైన జన్మతో కూడిన రక్తము. రక్త ప్రోక్షణ ఆవశ్యకమే. పాపాలు క్షమించబడాలంటే ఆ రక్తము చిందించేవాడు పాపము లేనివాడై ఉండాలి. అది నేనే అని ప్రభు అయిన దేవుడు తెలియజేశాడు. ఏవో వారి జీవితాల్లో ఉన్న కొన్ని బంధకాలు పోవాలని, జాతకాలు బాగోలేదని రకరకాల పిచ్చి చేష్టలతో ప్రజలు ఇప్పటికీ కూడా ఆ బంధకాల్లో బంధించబడి పాడైపోతూ ఉన్నారు. మనిషి భయపడటానికి అనేక కారణాలు ఎత్తుక్కుంటూ ఉన్నాడు. కానీ మనకు ఒక శుభవార్త, మనలో ఉన్న భయాలు ఆందోళన తీసివేయడానికి దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామానికి మహిమ చెల్లిద్దాం. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు అనండి అందరూ ఒకసారి. ఏది ఎంత మాత్రము హాని చేయదు. నీలో ఉన్నవాడు చెప్పండి, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు ఇమ్మానుయేలు, రక్షకుడు. హల్లెలూయా. కేవలం మన యొక్క పాపములు తీసివేయటానికే వచ్చాడు అనుకుంటున్నారేమో. పాపములు తీసేసి మన హృదయంలోకి వచ్చి కూర్చుంటుంది యోధా గోత్రపు సింహం. ఈ సింహం పేరేంటండి? యోధా గోత్రపు సింహం. సింహము అడవికి రాజు. మనలో ఉన్నటువంటి ఈ రారాజు, మనలో ఉన్న యోధా గోత్రపు సింహము సర్వమానవాళికి రారాజు అయి ఉన్నాడు. సకల లోక ప్రజలకి రారాజు అయి ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపడవాడై ఉన్నాడు. సమస్తము నా ద్వారానే సృజింపబడింది, సమస్తము నా ద్వారానే కలిగింది, సకలము నాలోనే దయచేయబడ్డాయని మనం చదువుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రికలో. దైవజనమా, ఈ ప్రభు అయిన దేవుడు మానవుల్ని భయపెట్టేటువంటి చీకటి ఆత్మల బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. మానవుల్ని పట్టి పీడిస్తున్న రోగగ్రస్తమైన రోగముల నుంచి కూడా ఆయన విడిపించడానికి వచ్చాడు. మనిషిని కష్టపెట్టి నష్టపరిచేది ప్రతిదాన్ని తరిమి కొట్టడానికి వచ్చాడు ఈ దేవాతి దేవుడు. త్వరగా కొన్ని వచనాలు చెప్తాను, వినండి, జాగ్రత్తగా రాసుకోండి దైవజనమా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే, చింత నీలో ఉండకూడదు అన్నాడు. దేని గురించి చింతపడద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయమని ప్రభు అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. మూడవదిగా, ఈ దేవుడు సదాకాలము మనతో ఉండటానికి ఈ లోకంలో జన్మించాడు. ప్రియులారా, ఈ రోజున ఆ రక్షకుని అంగీకరించడం వలన ఆయనలో మనం ఉన్నాము. అలానే ఆయన రక్తమును ఆశ్రయించడం వలన ఆయనలో అన్యోన్యమైన సహవాసం మనం కలిగి ఉన్నాం.
ఇంకను ప్రభువుని ఆరాధించడం ద్వారా ఆయనకు అత్యంత సమీపస్తులుగా సన్నిహితులుగా మనం ఉన్నామని దేవుని యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. గుండె బరువుతోనూ ఆవేదనతో ఉన్నటువంటి వారి యొక్క ఆవేదనలు తీసివేయటానికి నేనున్నాను, మీకు మీ తరపున నేనున్నాను, ఎవరు చేయి విడిచిపెట్టినా నేను నీ చేయి విడవని ఎడబాయిన దేవుడిని, నీ సహాయకుడిగా నేను ఉంటానని మనకి భరోసా ఇవ్వటానికి ప్రభు అయిన దేవుడు వచ్చాడు, ధైర్యపరచడానికి వచ్చాడు. హాగారు యొక్క రోదన అరణ్య రోదన అయిపోయింది. అయ్యో ఏంటో అన్నీ ఉన్నా ఏమీ లేని బ్రతికైపోయింది నా బ్రతుకు, నా కుమారుడు గ్లాసులు నీళ్లు లేకుండా చచ్చిపోతున్నాడని ఏడవటం ప్రారంభించిందంట. అక్కడ దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది. హాగారు ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను దర్శించి ఆ యొక్క ఓటను అక్కడ దేవుడు ఎడారిలో ఓటను సృష్టించగా ఆ నీరు త్రాగగా హాగారు యొక్క కుమారుడని ఇష్మాయేలు బ్రతికారు. ఆమె రోదన అరణ్య రోదన అవ్వలేదు దైవజనమా, ఆమె మొరని దేవుడు ఆలకించాడు. పెనిన్నా హన్నాని ఎంతో బాధ పెట్టేది, అయితే హన్నా దేవుని దేవాలయంలోకి వచ్చి ఏడ్చి మొరపెట్టింది. ఆమె రోదన అరణ్య రోదన అవ్వలేదు. ఆమె ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆమె గర్భాన్ని దేవుడు తెరవగా అనేక మంది బిడ్డలకి తల్లి అయింది. సంతులేని ఇల్లాల్ని సంతానము కలిగిన బిడ్డల తల్లిగా చేయగల శక్తివంతుడు మన దేవుడు. చీలమండల్లో శక్తి లేనటువంటి ఒకడు మీలో ఒకరిలాగా కూర్చొని వాక్యం వింటూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు వాక్య బోధ చేస్తూ ఉండగా ఆయనలో గొప్ప విశ్వాసం ఉన్నది. ఆ వింటున్నటువంటి వాళ్ళలో విశ్వాసం అలా 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 పెరుగుతూనే ఉందంట, తరగట్ల. వాక్యము రెండంచుల ఖడ్గం కన్నా వాడి అయిన వాక్యము హృదయ అంతరంగంలోనికి మూల్గుల్లోనికి దూసుకొని వెళ్తూ ఉండగా ఈ చీలమండల్లో శక్తి లేనివాడు కుంటివాడైనటువంటి ఇతనికి విశ్వాస పరిణామం పెరుగుతూ వచ్చింది. దేవుడు తట్టుకోలేకపోయాడు. పౌలు ఆపవయ్య అనే ఉపదేశం అన్నాడు. ఎందుకయ్యా, ఎందుకు దేవా ఆపమన్నావంటే, వెళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటావు? చీలమండల్లో బలహీనత కలిగి కుంటివాడుగా కూర్చొని ఉన్నాడు. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దుఃఖాన్ని తీసివేస్తాడు, నా బాధను తొలగించి వేస్తాడు, నా స్థితిని మార్చి వేస్తాడని నమ్ముతున్నాడు. వెళ్ళు అతని కోసం ప్రార్థన చేయమన్నాడు. పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగానే చీలమండల్లో బలహీనత కలిగిన వాడు శక్తిని పొందుకొని కుంటివాడు లేచి గంతులు వేస్తూ నాట్యమాటం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ దేవుడిని మన కన్నీటి బాష్పములు తుడిచే దేవుడై ఉన్నాడు. హేబేలు కనీయుని యొక్క వాగ్వివాదంలోకి దిగి వచ్చిన దేవుడు. యాకోబు అతని అన్నయ్య యోసేపు యొక్క వారి ఇద్దరి యొక్క ఆ వాగ్వివాదంలోనికి, ఏశావు యొక్క వాగ్వివాదంలోనికి దిగి వచ్చాడు దేవుడు. మా ఇద్దరం మేము చూసుకుంటామంటే ఒప్పుకుంటాడు దేవుడు. కానీ ఇక్కడ ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. అన్నదమ్ముల మధ్యలో జగడం ఉంటే ఏశావేమో కక్ష తీర్చుకోవాలని బయలుదేరాడు. యాకోబేమో రాత్రంతా ఒక పురుషుడు రోషము కలిగి ఒక రాత్రి దేవునిలో గడిపిన దినం అంట. ఆ దినం అతని బ్రతుకులో దర్శన భాగ్యం పొందుకున్న దినం. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు. మా వాదనలు మేమే కదా, మా ఇంటి విషయాల్లోకి రావద్దంటారు. నిజంగానే అందరూ అనుకుంటారు వాళ్ళ ఇంటి విషయాలకు మనం ఎందుకండి వెళ్ళటం, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చేస్తారో బతుకుతారో వాళ్ళ ఇష్టం. మనం వెళ్ళామంటే మనల్ని కూడా కొడతారు, కేసులు పెడతారు, వాళ్ళు చావు వాళ్ళు చస్తారులే అన్నట్లుగానే వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. విధవరాలు ఒకవేళ ప్రార్థన చేసిన ఆ ఇంటికి ఆయన వచ్చేస్తాడు. తండ్రి లేని బిడ్డలు మొరపెట్టినా వారి పక్షంగా వ్యాజ్యం ఆడటానికి ఆయన వచ్చేస్తాడు. అలానే భార్యాభర్తల మధ్యలో ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే వారి కొరకే దేవుడు దిగొస్తాడు. దేవుణ్ణి పిలిస్తే కుటుంబాల్లోకి వస్తాడు, అన్నదమ్ముల మధ్యలోకి వస్తాడు, అక్కచెల్లెల మధ్యలోకి వస్తాడు. ఈ దేవుడు కుటుంబాల దేవుడు. దైవజనమా, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, యాకోబు ఎక్కువగా ఒక భార్యను ప్రేమించాడు, మరొక భార్యను అసలు ప్రేమించలేదు. నువ్వెందుకు నా పాలిట వచ్చావు, నిన్ను అసలు వివాహమే చేసుకోవాలనుకోలేదు, మోసం చేసి మా మామగారు నిన్ను అంటగట్టారని ఎప్పుడు తిడుతూనే ఉండేవాడు. ఆమెది కూడా తప్పు కాదు. ఆమె తండ్రి ఏం చెప్తే అది చేసింది. నన్ను చేసుకోమని చెప్పేసి యాకోబు నేను అడగలేదు, చెల్లెలకు ద్రోహం చేయాలని ఆమె అనుకోలేదు. కానీ మా ఇంటి సాంప్రదాయ ప్రకారం, మా ఊరు సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమార్తెకి వివాహం తర్వాత చిన్న కుమార్తెకి వివాహం చేస్తామని పెళ్ళైన తర్వాత నెమ్మదిగా చెప్పాడంట లేయా యొక్క తండ్రి. అప్పుడు అసలైన కోపం రగులుకుంది యాకోబులో. ఆమెను అసహించుకోవడం ప్రారంభించాడు, ఆమెను నిందించడం ప్రారంభించాడు, ఆమెను తోలనాటం ప్రారంభించాడు, ఆమెని ఎడముగా ఉంచడం ప్రారంభించాడు. అయితే లేయా సర్వోన్నతమైన దేవుణ్ణి ఆశ్రయించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సర్వోన్నతమైన దేవుణ్ణి ఆశ్రయించగానే లేయా అవమానపరచబడుట, కించపరచబడుట, మరి ఆమె హేళన చేయబడుట చూచిన దేవుడు కనికరంతో ఆమెను దర్శించాడు. ఆమె మీద కనికరంగా రాగా భర్త హృదయంలో కూడా ప్రేమ పొంగుకొచ్చింది. నీలోనికి దేవుని కనికరం దిగొస్తే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుని బిడ్డ, నీ చుట్టూ ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా మారిపోతాయి. దేవుని యొక్క కనికరం నీ మీదకి దిగి రావాలే కానీ ఎలాంటి స్థితినైనా ఈ దేవుడు మార్చగలవాడు, శక్తిమంతుడు. లేయా ప్రార్థన చేస్తుంది, లేయా మీద కనికరం దిగిరాగా యాకోబు మారాడు. యాకోబు కన్నీటితో ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేయగా ఏశావు మారాడు. పెనిన్నా బాధ పెడుతూ ఉంటుంటే హన్నా ప్రార్థన చేయగా
హన్నా జీవితంలో దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఆయన కార్యములు జరిగించే దేవుడు. సంఘము ప్రార్థన చేస్తుండగా సౌలును పౌలుగా దేవుడు మార్చాడు. ఈ రోజున దేవుని ప్రియ జనాంగమా, తల్లిదండ్రులు రక్షణలోకి రాకపోయిన బిడ్డలు వచ్చారేమో, బిడ్డలు వచ్చిన తల్లిదండ్రులు రాలేదేమో, అయినప్పటికీ నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. నీలోనికి వచ్చినటువంటి రక్షకుడు నీ ప్రార్థనలు ఆలకించి నీ పక్షముగా వ్యాజ్యం ఆడబోతూ ఉన్నాడు. నీ పక్షముగా ఆయన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీ ఒక్క ప్రార్థన చాలు నీ ఇల్లు దీవించబడటానికి. నీ ఒక్క విజ్ఞాపన ప్రార్థన చాలు నీ ఇల్లు ఆశీర్వదింపబడటానికి. నువ్వు ఒక్కడవు చేసే ప్రార్థన చాలు దేవుని యొక్క కార్యాలు నీ కుటుంబంలో జరగటానికి. అబ్రహాము ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి తన సహోదరుడు లోతును కాపాడమని బ్రతిమిలాడాడు. ఎక్కడో ఉన్నటువంటి సొదొమ గొమొర్రాలను లోతు యొక్క కుటుంబాన్ని కాపాడటానికి దేవుని యొక్క దూతలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈ యొక్క అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి లోతు కుటుంబాన్ని ప్రభువైన దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. నీలో ఉన్నవాడు లోకల్లో ఉన్నవాడి కన్నా గొప్పవాడు దేవుని బిడ్డ. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. రక్షకుడైన యేసు నీలో జన్మించిన ఈ ప్రభువు నీకు సమాధానమును, నీకు సంతోషమును, నీకు ప్రేమను, నీకు విడుదలను, నీకు స్వస్థతను, నీకు విజయమును, నీకు పాప క్షమాపణను, నీకు నిత్య జీవమునిచ్చి ఈ లోక యాత్రలో నీతో పాటు ఆయన కూడా ప్రయాణం చేస్తూ నీ చిన్న నావలో ప్రభువు కూడా ఉంటూ నువ్వు నట్టనడి సముద్రంలో మునిగిపోకుండా ఆద్దరికి చేర్చే ఆయన బలిష్టమైన హస్తము నిన్ను బలపరుస్తూ నడిపిస్తున్నది. హల్లెలూయా. అవును, ఒక్కసారి ఈ యొక్క దేవాతి దేవునితో నీ యాత్ర ప్రారంభించావంటే ఇది మధ్యలో ఆగిపోయేది కాదు, ఇది సాగిపోయేది. నీ బ్రతుకు దినములంతట్లో కూడా ఈ దేవుని యొక్క కృపను చూస్తూనే ఉంటావు. మీ సరిహద్దుల్ని విశాలపరిచే దేవుడు మీ దేవుడు. ఎబేసు ప్రార్థన చేశాడు, అతను అడిగిందంతా దేవుడు ఇచ్చేశాడంట. మీరు అడుగుతూ ఉండగానే ఆయన తేజస్సు మిమ్మల్ని ఆవరించబోతూ ఉన్నది. ఆయన మహిమ మిమ్మల్ని ఆవరించబోతుంది దైవజనమా. ఆయన ప్రేమ తరిగిపోదు, పెరుగుతూనే ఉంటుంది. ఆయన ఆశీర్వాదాలు మీ జీవితం తగ్గిపోవు, అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఆయన కృప మీ పట్ల తగ్గిపోదు. ఆయన కృప మీ పట్ల, ఆయన కటాక్షం మీ పట్ల విస్తరిస్తూనే ఉంటుంది. ఆయన కృప నుండి అధిక కృపలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తాడు. ఒక వంతు దీవెనలోంచి రెట్టింపు దీవెనలోనికి మీ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. మీ దారిద్ర్యమును, మీ యొక్క దౌర్భాగ్య స్థితిని దేవుడు మార్చగల శక్తిమంతుడు. పెంట కుప్పల మనిషి దీన దరిద్రులను లేవనెత్తువాడు. దైవ జ్ఞానములో మనం నడుచుకున్నప్పుడు, ఆత్మీయ దేవునితో సహవాసం చేసినప్పుడు, వాక్యపు వెలుగులో మనం నడుచుకున్నప్పుడు, మోస్ట్ రెవరెన్స్, మొదటి స్థానము, ప్రథమ స్థానము దేవునికి దైవ కార్యాలకు ఇచ్చినప్పుడు అలాంటి వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. దైవజనమా, నువ్వు పడుకున్నా లేచినా నీ ప్రభు నీతోనే ఉంటాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనికి దేవుడు నీతోనే వచ్చి నడుస్తాడు. దైవ వాక్యులు ఇంకా ముందుకు వెళ్దాం. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, కాగా పొందగోరు వాని వలనైను ప్రయాసపడు వాని వలనైను కాదు కానీ కరుణించే దేవుని వలనే అవుతుందంట. కరుణించే దేవుని వలనే సమస్తము జరుగుతాయి. ఏదో పొందాలంటే పొందుతామనుకోవద్దు, ప్రయాసపడితే ఏదో వస్తుంది అనుకోవద్దు. కానీ నువ్వు ప్రయాసపడినా ప్రయాస పడకపోయినా, నువ్వు పొందాలని ఆశపడినా ఆశ పడకపోయినా, నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే ఆయన నీ పట్ల కరుణతో దిగొస్తాడు. ఆయన హృదయము కనికరంతో కదిలిపోతే రోగులు స్వస్థపరచబడ్డారు, చనిపోయిన వారు తిరిగి లేచారు, అద్భుతాలు, మహా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రజల మధ్యలో జరిగాయి. దేవుని కనికరం ఎవరిపైకి దిగి వస్తుందో వారి మధ్యలోనే కార్యాలు జరిగాయి. కరుణించే దేవుని సన్నిధిని కలిగి ఉన్నావా దేవుని బిడ్డ? కరుణించే దేవుని యొక్క ఆత్మ సన్నిధి నీతో ఉన్నదా? ఎన్నోసార్లు నీ ప్రవర్తనతో, నీ చేష్టలతో, నీ భక్తిహీనతో నీ దేవుణ్ణి అవమానపరిచావా? ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచావా? నిష్ఠూరపరిచావా? ఆత్మదేవుడు ఏడ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు దేవుని మాటలు వినప్పుడు ఆయన ఏడ్చాడు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు యెరూషలేము ప్రజలు దేవుని యొక్క స్వరాన్ని వినప్పుడు ఆయన హృదయంలో ఏడ్చాడు. ఆయన సువార్తను ధిక్కరించినప్పుడు వారికి జరగబోయేటువంటి ఆ వినాశనాన్ని తలంచుకొని కూడా ఆ ప్రభువైన దేవుడు కన్నీరు కార్చాడు. అంత మాత్రమే కాదు, తన పేరు పెట్టబడిన తన ప్రజలు వారు అహంకారులై, గర్విష్ఠులై, లోక మర్యాదను అనుసరించి దేవుని మర్యాదను అనుసరించక దైవ కార్యాలని గణహీనపరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడు. ప్రవక్తలు పలుకుతూ ఉన్నారు, అయ్యా మా మధ్యలో నువ్వు ఎలా పరదేశం అయిపోయావు నాయనా, ఒక ప్రయాణికుడు వెళ్ళిపోతున్నావు, పిలిచినా పలకట్లేదు, నీ దారి నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏమిటి దౌర్భాగ్యమైన జీవితం మాకు, ఎందుకు ఈ గతి, ఈ స్థితి మాకు పట్టింది, మేము పడిపోవటానికి కారణం, మా కుండలు పగిలిపోవటానికి కారణం, మా చెట్లు మోడుబాటానికి కారణం, మా కుండలో నీరు లేకపోవటానికి కారణం, మేమెంత ప్రయాసపడినా ప్రయాస తగిన ప్రతిఫలం మేము అనుభవించలేకపోవడానికి గల కారణం మా యొక్క అవిధేయతే కదా నాయనా. అందుకనే మా ఇళ్లలో నువ్వు పరదేశం అయిపోయావు, మమ్మల్ని క్షమించు డాడీ అని మరలా కన్నీటి కాచి ప్రార్థన చేయగా
క్షమించమని అడిగినప్పుడు దేవుని యొక్క కనికరము, కరుణ దిగి వచ్చింది. దైవజనమా, అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఈ లోకయాత్రకాల జీవితంలో మాకన్నా బలవంతుడువు, మాకన్నా జ్ఞానివి, భవిష్యత్తు కాలంలో కూర్చున్నటువంటి కార్యములు ఎరిగిన దేవుడువైనా నిన్ను సంపూర్ణముగా నమ్ముకొనుట, సంపూర్ణముగా నీ చిత్తానికి అప్పగించుకొనుటే నీ ప్రజలకు క్షేమము కదా నాయన. అలాంటి వారికి నువ్వు క్షేమాధారముగా ఉండే దేవుడువై ఉన్నావు. ఈ సంవత్సర కాలం అంతట్లో నీ కృపలతో కాచి కాపాడవు నాయన. ఎన్నో లోతుల్లోనికి, ఎన్నో ఎత్తుల్లోనికి, ఎన్నో కష్ట నష్టాలను గుండా వారు వెళ్ళారు ప్రభువా. రాబోచిన కాలంలో వారికి అధిక విశ్రాంతి, వారికి అధిక నెమ్మది కలుగునట్లుగా క్షేమకరమైన కార్యములు వారి కొరకు ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. సౌఖ్యముతో కూడిన, కాపుదలతో కూడిన జీవితాలు వారు కలిగి ఉండేటికే కృప దయచేయమని అడుగుతున్నాను. ఎల్లప్పుడూ నీ స్వరాన్ని వింటూ, నీ కృపలతో, నీ కార్యములతో సమ్మతిస్తూ దైవ భయములో వర్ధిల్లే సార్వత్రిక సంఘములో, బుద్ధిగల కన్యక సంఘములో పాలిభాగస్తులుగా నీ ప్రజలు చేయమని మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీకు తోడైండును గాక. మే గాడ్ బ్లెస్ యు.